கைப்பிடி காதலும் ஏறுது ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా, ఈ విధంగా వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో మనకు ఈ సాంగ్ మనకు ఈ మధ్య రీల్స్లో కానీ ఎక్కడ చూసినా ఈ సాంగ్ మనకు ట్రెండింగ్లో ఉంది కాబట్టి సో మనం ఇదే సాంగ్తో ఈ సాంగ్లోని లిరిక్స్ తోటి మనకు ఈ విధంగా మన ఫొటోస్ని యూజ్ చేసుకొని ఇలాంటి వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. చాలా సింపుల్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇక్కడ వీడియో విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్ నుంచి ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఫస్ట్గా విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫొటోస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఒక 5 ఫొటోస్ని మీరు ఇంపోర్ట్ చేసుకోండి. సో మీకు నచ్చిన ఒక 5 ఫొటోస్ని ఇక్కడ నేను ఒక 5 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒరిజినల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 9:60 రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ర్యాండమ్గా ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 3 సెకండ్స్ వరకు పెట్టుకున్నాను. సో మీరు కూడా అంతే పెట్టుకోవచ్చు, లేదా మీరు ఎక్కువ కూడా చేసుకోవచ్చు. లాస్ట్లో ఇక్కడ వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది, ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి ఇక్కడ. సో మనకు వీడియో ప్లే చేస్తే మనకు ర్యాండమ్గా ఫొటోస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ కూడా నేను 3 సెకండ్స్ అనేది మెయింటైన్ చేసుకున్నాను. సో మీరు కూడా ఇంతే మెయింటైన్ చేసుకోవచ్చు, లేదా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. సింపుల్గా మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఇక్కడ జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ జూమ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సో దీన్ని ఇక్కడ మూవ్ రైట్ అని ఈ విధంగా క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. దీని తర్వాత సెకండ్ ఫోటో ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జూమ్ మీద క్లిక్ చేసుకొని సో దీన్ని ఇక్కడ మూవ్ లెఫ్ట్ అని ఈ విధంగా క్లిక్ చేసుకోవాలి. ఆల్టర్నేట్గా అనమాట ఇక్కడ ఈ విధంగా. తర్వాత నెక్స్ట్ ఫోటోని ఇక్కడ జూమ్ మీద క్లిక్ చేసుకొని యాజ్గా ఇక్కడ మూవ్ లెఫ్ట్ అని క్లిక్ చేసుకోవాలి. అండ్ దీని తర్వాత ఫోటోని ఇక్కడ సింపుల్గా దీన్ని మూవ్ లెఫ్ట్ ఈ విధంగా చేసుకోవాలి, ఆల్టర్నేట్గా అనమాట. సో ర్యాండమ్గా అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు మనం వీడియోని ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా అవుతుందన్నమాట. ఫొటోస్ అనేవి మనకి ర్యాండమ్గా ఈ విధంగా మూవింగ్ అనేది అవుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా సో చాలా సింపుల్ అనమాట ఈ విధంగా మూవింగ్ చేసుకోవడం ఫొటోస్ని. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ లిరిక్స్ అనమాట. సో ఇక్కడ మీకు ఎక్కువ కష్టపడకుండా మీకు డైరెక్ట్గా మీకు బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియో అనేది ఇచ్చేస్తాను, మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో నా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది. నా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ చేసుకోకపోతే అక్కడ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఒక మీకు లిరికల్ వీడియో బ్లాక్ స్క్రీన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పిఏపి ఆప్షన్గా క్లిక్ చేసుకొని ఏదైతే ఆ లిరికల్ వీడియో బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియో ఉందో ఆ వీడియోని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. అండ్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకు సింపుల్గా సో మనకు ఫిట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ కొంచెం కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి ఇక్కడ ఈ పొజిషన్లోకి. ఓకే, అండ్ ఈ పొజిషన్లోకి ఇక్కడ ఈ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ లీనియర్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వైట్ డాట్ని కొంచెం ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ మనకు పైన యారో ఉంది కదా, దాన్ని లైట్గా ఈ విధంగా చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఇది షార్ప్గా ఉండద్దు అనమాట ఈ విధంగా. ఓకే, ఈ విధంగా చేసుకొని రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన వీడియో అనేది రెడీ అయిపోయింది, ఇక్కడ చూడండి. ఓకే, సో ఈ విధంగా మనకు వీడియో అనేది రెడీ అయిపోయింది ఇక్కడ. సో ఈ విధంగా ఉంది. అండ్ ఈ ఫొటోస్కి మధ్యలో మీరు ట్రాన్సాక్షన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా ఫోటో మీద క్లిక్ చేసుకొని ఈజీగా మనకి చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ జూమ్ ట్రాన్సాక్షన్ అప్లై చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు అప్లై టు ఆల్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో మీకు నచ్చిన రిజల్యూషన్లో ఇక్కడ మాన్యువల్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రిజల్యూషన్ 1080p 30fps లేదా 50fpsలో మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకోండి.